అక్కడ హర్ష సాయి ఆ లైఫ్ స్టైల్ చూస్తే ఖరీదైన కార్లు, ఒక ఖరీదైన ఒక 10 మంది బాడీ గార్డ్ హోటల్స్, బాడీ గార్డ్స్. మీరు చిరంజీవి గారిని ఎప్పుడైనా చూసారా? చిరంజీవి గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 మంది బాడీ గార్డులు ఉన్నారు. అన్నీ చూస్తుంటే ఒక పెద్ద మాఫియాలా కనిపిస్తోంది. మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక నాట్ ఓన్లీ చిన్న ప్రమోషన్ లా కనిపించలేదు, పెద్ద మాఫియానే ఉంది దీని మీద. లేకపోతే ఇంత బ్రాడ్ లైట్లో ఇన్ని ప్రూఫ్స్ ఉన్న వ్యక్తి, ఇన్ని ప్రూఫ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని ప్రూఫ్ ఉంది, డబ్బులు తీసుకున్నాడని ఉంది, సాయం చేసింది కొంతే అని ప్రూఫ్ ఉంది, మనుషుల్ని ఫ్రాడ్ చేశాడు అన్న ప్రూఫ్ ఉంది. ఏ పోలీస్ వాళ్ళు, ఏ గవర్నమెంట్ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? రవికిరణ్ గారు, ఎక్కడ మీకు ఆ పాయింట్ టచ్ చేసింది? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంతో మంది చనిపోతున్నారు. ఉప్పల్లో చనిపోయిన అబ్బాయి, నేను ఆ పేరు చెప్పను, ఉప్పల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి వాళ్ళ వైఫ్ 8 నెలల గర్భవతి, మిస్క్యారేజ్ అయితే మొన్న ఒక 4 వారాల కిందట 3 ఏళ్ల పిల్లోడికి విషం ఇచ్చి ఫ్యామిలీ అంతం. అప్పుల బాధ తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య. రైతు ఎక్కడ నష్టపోయాడు అంటే ఈ యాప్స్లలో నష్టపోయాడు. ప్రతి ఒక్క స్కామ్. బిట్కాయిన్ ట్రేడర్ అంట, బిట్కాయిన్ అన్నది లీగల్ ఇండియాలో. అట్లా ఓపెన్గా పబ్లిసిటీ ఇస్తుంటే బ్రాడ్ డే లైట్లో ఇంత క్రైమ్స్ అవుతుంటే, ఇంత వాల్యూమ్స్లో క్రైమ్స్ అవుతుంటే ఎందుకు ఎవరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు? అందుకనే 3 వారాల నుంచి నేను నోరు మూసుకొని ఉన్నాను. ఒక లీగల్గా యాక్షన్ తీసుకోవాలంటే, ఒక పిల్లి వేయాలంటే మీ దగ్గర పూర్తిగా దానికి సంబంధించిన డేటా ఉండాలి, సాక్ష్యాలు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, హవాలా లావాదేవీలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతమందిని ఇలాగా, అంటే హర్ష సాయితో పాటు ఎంతమందిని వర్కౌట్ చేశారులా మీరు? కనీసం 2-3 అయితే అన్నారు. అంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఈ జరుగుతున్న ప్రతి ఒక్క డీటెయిల్స్. ఇది నేను పర్సనల్గా తీసుకొని నేను ఫైట్ చేస్తున్న ఇష్యూ. నాకు దీనికి డబ్బులు అవసరం లేదు. నా 16 ఏళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా. 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి. ఇంకా అసలు పోరాటం ఏం లేదు. తప్పైపోయింది స్వామి, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మదర్ చనిపోయారు కానీ ఇప్పుడు పిన్ని గారు ఉన్నారు, ఆవిడ ఏం చేస్తారు, వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బావ ఏం చేస్తాడు, వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఎవరు చేస్తారు, ఈ మనీ మేనేజ్ చేసే ఈ హరి అనేవాడు ఏం చేస్తాడు. అంటే బాండ్ వాళ్ళకు కూడా ఇన్ని లక్షల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే డబ్బులతో కాదండి, నేనంటుంది బాండ్ సిల్వర్ స్పూన్ లేకపోతే గోల్డెన్ స్పూన్ లాగా ఉండే బయటికి కనిపిస్తున్నది నిజం కదా? మీరు చెప్తున్నది చాలా చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మీరు చెప్తా ఉన్నారు. మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్, కానీ నేర ప్రవృత్తి ఉన్న ఫ్యామిలీ కాబట్టి రాధేశ్యామ్ కతియార్ వాళ్ళ నాన్నగారి పేరు. ఏ మీడియా, ఏ యూట్యూబ్ ఛానల్లో రాధేశ్యామ్ కతియార్ అన్నది బయటికి రాలే. సో ఒకసారి ఆయన మీద ఉన్న కేసెస్ చూస్తే హర్ష సాయి చాలా చిన్నపిల్లోళ్ళ కనిపిస్తాడు. నింటుంది సోషల్ మీడియాలో ఒక బాగా వెళ్తున్న వాళ్ళు, అంటే హర్ష సాయి లాంటి వాళ్ళు వెళ్తున్న వాళ్ళ పైన ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళకి డిస్లైక్స్ కొడతారు, చేస్తారు. మీకు భయం అనిపించట్లేదా? జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మొవల్లి. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నన్ను ఎవ్వడేం పీకలేడు. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఆ డబ్బు గుంజుకుంటాడేమో అని భయం. నా దగ్గర ఉన్నది ఓన్లీ లైఫ్. సో దాన్ని గుంజుకోండి అండి, వాడే ట్రాప్లో పడతాడు. ఇంకా అంతే. రవికిరణ్ గారు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అంటే మీరు అంటే ఒక ఇద్దరు కూర్చొని ఇంట్లో మనం పేకాట ఆడుతుంటేనే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అవును, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇటువంటి పేకాట క్లబ్బులు ఆంధ్రాలో కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆన్లైన్లో ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదా చట్టాలు కావచ్చు ఎందుకు చేయట్లేదు? ఎక్కడైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి? ఆ క్వశ్చన్స్కి నేను లూప్ హోల్ ఒకటి ఉంది. లూప్ హోల్ ఒకటి ఏంటి అంటే ఐటీ ఆర్ సైబర్ క్రైమ్ మీద మామూలు మన పోలీసులకి కొంచెం అవగాహన లేదు అన్నది వాస్తవం. ఆ బ్లాకింగ్ పవర్ సెంట్రల్లో ఉంటుంది అన్నది వాస్తవం. కానీ అది సాకులు మాత్రమే. చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఒక్క ఈమెయిల్ పెడితే 50 సైట్లో పటక్, మళ్ళీ నెక్స్ట్ డే కనిపించవు. ఎందుకు చేయట్లేదు మరి? నాకేం తెలుసు, వాళ్ళని అడగాలి.
ఇంత పోరాటం చేస్తుంటే కనీసం స్పందన లేదండి ఎవరి నుంచి కూడా. ఎవరి దగ్గర నుంచి ఉంది? లోకేష్ గారికి థ్యాంక్ యూ, ఆయనకి చెప్పాను, ఆయనకి ప్రాబ్లం చెప్పాను. దీన్ని లాంగ్ టర్మ్లో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ కావాలో దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఆయన రెడీ చేయమన్నారు, చేస్తున్నాను. వాట్ అబౌట్ తెలంగాణ? అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మీరు 10 కాల్స్ చేశాను. ఓకే, 10 కాల్స్ చేశాను, స్పందన లేదు. శ్రీధర్ బాబు గారు, లోకేష్ గారు వీళ్ళది వదిలేయండి. పోలీస్ డిపార్ట్మెంట్, సెలబ్రిటీస్, ఒక్క సెలబ్రిటీ నువ్వు చేస్తుంది రైట్, నీ వెనకాల నేనున్నాను, నీకు నేను సంఘీభావంగా చేస్తున్నాను అని మీ దృష్టిలో వచ్చిందా? హర్ష సాయికి మద్దతుగా రాజేష్ మహాసేన 50 నిమిషాలు తిట్టాడు. అప్పుడు హర్ష సాయి మీద ఆరోపణలు చేసినప్పుడు సేమ్ రాజేష్ మహాసేన్ వచ్చాడు. ఇప్పుడు హర్ష సాయి మీద చేస్తున్న దానికి మళ్ళీ సేమ్ రాజేష్ మహాసేన్ వచ్చాడు. తమన్నా సింహాద్రి ఎన్ని శాపనాలు అంటే ఇప్పుడు అంటుంది రాజేష్ మహాసేన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసి. అది నాకు తెలియదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. సపోర్టివ్ గా అతను వీడియో పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడు? అంటే వీడియో చాలా సీరియస్ గా పెట్టాడు, తిడుతూ పెట్టాడు. అదే అంటున్నాను. అదే అంతకుముందు మీ మధ్య ఇది ఏమి వైరుధ్యాలు నాకు ఆయనకి ఏముంటాయి? ఆయన ఏమన్నా నా ఎంప్లాయా లేకపోతే నేనేమన్నా ఆయన ఎంప్లాయా? మా ఇద్దరికి ఎందుకు వైరుధ్యాలు ఉంటాయి? సో ఎక్కడి నుంచో తైలం వెళ్ళింది, ఓకే, ఎక్కడి నుంచో మంచి డబ్బులు అప్పుడు ముట్టాయి, ఇప్పుడు ఇంకా భారీగా ముట్టాయి. రాజేష్ మహాసేన కూడా చాలా, నేను ఎవరి దగ్గర నుంచి 5 పైసలు తీసుకోను, నేను నిజాయితీగా ఉన్నానని ఆయన రోజు వీడియోలు చేస్తూ ఉంటాడు. అవునా? మీరు యూట్యూబ్లో రాజేష్ మహాసేన క్రైమ్ హిస్టరీ అని కొట్టండి, ఇంకా ఉంటాయి. బాధితులు డైరెక్ట్గా మొహం నుంచి వచ్చి ఇట్లా వీడియో రికార్డింగ్స్ చేసిన దానికే ఇప్పటివరకు దిక్కు మొక్కు లేదు. కానీ నా ఫైట్ రాజేష్ మహాసేన మీద కాదు, ఓకే, నా ఫైట్ హర్ష సాయి మీద కూడా కాదు. నా ప్రయత్నం ఏంటి అంటే కనీసం ఒక్క బాధితుడన్నా ముందు జాగ్రత్త పడతాడు, నెక్స్ట్ ఎవరి ద్వారా అయితే మోసపోయాడో వాళ్ళ నుంచి ఎంతో కొంత నష్టంలో 10%, 5%, 1%, ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ద పర్సంటేజ్, బట్ బాధితుడికి ఎంతో కొంత ఇట్లాంటి వాళ్ళ డబ్బుల నుంచి ఈడీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ ఎంతో కొంచెం ప్రెషరైజ్ చేసి ఈ బాధితులని కొంచెమన్నా ఆదుకుంటే కానీ మనం ఇంకొక 2-3 చావులు చూడకుండా ఆగగలుగుతాం. నేను చేసేది 0.01% ఇంపాక్ట్ అంతే. మనం ఇద్దరం చేసేది, మీరు దిగినా ఎవరు దిగినా ఇంట్లో మనం చేయగలిగింది 1% మాత్రమే.